ఒక అందమైన అమ్మాయి హీరోయిన్ గా ఏ బాంబే నుంచో లేకపోతే తెలుగు నుంచో ఒక సినిమా ఆఫర్ ఇచ్చారు అనుకోండి డైరెక్టర్స్. 95% ఆఫ్ ది డైరెక్టర్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ చేయగలిగితే వీళ్ళకి అంత జనం ఎగబడి చూస్తారో అని ఆలోచిస్తున్నట్టున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ మిస్టర్ బచ్చన్ సినిమా ఉంది, రైడ్ సినిమా రీమేక్ అది. అజయ్ దేవగన్ ఆ టీం చాలా రియలిస్టిక్ గా ఇంటింటికి పెద్ద పెద్ద మనుషుల ఇళ్ల మీద ఒక ఇన్కమ్ ట్యాక్స్ లోని సిన్సియర్ ఆఫీసర్ సోదాలు చేస్తే ఎట్లా ఉంటుంది, రియలిస్టిక్ గా అప్రోచ్ తో తీసినటువంటి సినిమా చాలా బాగుంటుంది. రైట్ చూడండి, మీరు ఎందులోనూ ఉంది, ఓటీటీ అని సెర్చ్ అని దొరుకుతుంది. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ మూవీ, వర్త్ వాచ్ ఫిలిం. దాన్ని తెలుగులో తీసుకున్నారు రీమేక్ గా. తెలుగు నేటివిటీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయొచ్చు, తప్పేం లేదు. అసలు నేను దానికి ఎప్పుడు అగెనిస్ట్ కాదు. ఒరిజినల్ సినిమాను ఒరిజినల్ గా తీస్తే దండం పెట్టి అమ్మ సూపర్ రా బాబు అంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ సినిమాల కంటే కూడా డబ్ చేయడానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒరిజినాలిటీలో ఉన్నటువంటి ఆ నావెల్టీ మిస్ అవ్వకుండా వస్తుంది ఎప్పుడైనా మనకి. సరే ఇది ఇక ఎట్లాగొట్లా వీళ్ళు కష్టపడి తీశారు. దబాంగ్ తీసాడు గబ్బర్ సింగ్, అదేదో వర్కౌట్ అయింది. జిగర్ తాండా అండ్ రైడ్ ఇవి ఇప్పుడు దబాంగ్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ. జిగర్ తాండా, రైడ్ ఇలాంటివి కాస్త రియలిస్టిక్ ఫిల్మ్స్. వాటిని ఎంటర్టైన్మెంట్ ఇరికించడం అనేది అంత ప్రిఫరబుల్ కాదు. బట్ వాల్మీకి, గదలకొండ గణేష్ అది పర్లేదు, బాగానే నడిచింది. ఇది రైడ్ సినిమా మిస్టర్ బచ్చన్ కింద తీసినప్పుడు మూవీ అసలు ప్యాథటిక్ ఉంది. ఎప్పుడు 80s 90s లో సినిమా లాగా, స్విట్జర్లాండ్ లో పాటలు లాగా, ఆ సోదాలు చేసే సన్నివేశాలు కూడా అన్ఇంట్రెస్టింగ్ గా. సరే సినిమా అయితే బాగాలేదు, బాగుంటే బాగుందని చెప్తాను, అది వేరే విషయం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ ని చూపించాలి, హీరోయిన్ ఎక్స్పోజ్ చేసి చూపించాలి స్క్రీన్ మీద, ఇదే నా జీవితాశయం అన్నట్టు డైరెక్టర్ హరీష్ శంకర్ కష్టపడ్డాం. అది అసలు ఎంకరేజింగ్ గా లేదు. ఆ కైండ్ ఆఫ్ థింగే అవసరం లేదు స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద, ఇంకా మంచి డైలాగ్స్ మీద. రవితేజ అంత పర్ఫెక్ట్ ఎనర్జీ ఇచ్చి ఒక లెవెల్లో పెర్ఫామ్ చేశాడు. అది కూడా దాన్ని జాగ్రత్తగా స్క్రీన్ ప్లేలోకి యాడ్ చేసుకుని ఆ కిక్ వచ్చేలాగా ఆడియన్స్ కి చేయడంలో హరీష్ శంకర్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. బట్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ హీరోయిన్, ఆ గోల, ఆ డాన్స్, ఆ స్టెప్పులు. అసలు హీరోయిన్ కింద ఏరియల్ డ్రెస్ లోకి ఇట్లా చేయబెట్టి హీరో స్టెప్ వేసాడంటే ఆ హీరో కన్నా సిగ్గుందా, డైరెక్టర్ కి సిగ్గుందా, హీరోయిన్ కి సిగ్గుందా? ఆ, శేఖర్ మాస్టర్ మీద దోసేస్తున్నారు. హరీష్ శంకర్ రీసెంట్ గా దీని గురించి మాట్లాడుతూ శేఖర్ మాస్టర్ డైరెక్ట్ మరి నాకు ఎగ్జాక్ట్ పేరు తెలియదు, శేఖర్ మాస్టర్ అనుకుంటా, డాన్స్ డాన్స్ మాస్టర్ ఈ సినిమాకి ఆ పాట. ఆ శేఖర్ మాస్టర్ కోసం నేను చేయాల్సి వచ్చింది. ఎంత ఫూలిష్ గా అనిపిస్తాయి అంటే ఇవన్నీ. చేసేది పనికి మాలిన పని, మళ్ళీ దాన్ని ఇంకొకళ్ళ మీద తోసేయటం. నేను హీరోయిన్ తో సహా అన్నా అట్లాంటివి ఎంకరేజ్ చేయడంలో తప్పు ఆ హీరోయిన్ కూడా ఉంటుంది డెఫినెట్లీ. అవసరం లేనటువంటి స్టెప్పులు, ఒక పెర్వర్షన్ యాంగిల్ ని జనరలైజ్ చేసేస్తూ, నార్మలైజ్ చేసేస్తూ. ఇదివరకు మనం ఎన్టీ రామారావు సినిమాలో, చిరంజీవి సినిమాలో ఒక ఆ టైంలో ఉన్న మిగతా హీరోల సినిమాలు కూడా ఒక హీరో చెస్ట్, హీరోయిన్ బ్రెస్ట్ ఇట్లా కొట్టుకోవడాన్ని ఒక డాన్స్ గా పరిగణించేవాడు. తర్వాత తర్వాత అది మరి మరీ అబ్బెట్టుగా చాలా గలీజ్గా ఉందనో మరి ఆపేశారు. వెరీ గుడ్. అట్లాగా దాన్ని కాస్త ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ ఎన్నో అద్భుతమైన స్టెప్స్ ఉంటాయి. రవితేజ చాలా సినిమాల్లో అసలు ఈ ఏజ్ లో ఆ ఎనర్జీ ఏంటనే లెవెల్లో డాన్స్ చేస్తాడు. ఆ హీరోయిన్ కూడా యంగ్ హీరోయిన్ డాన్స్ చేయొచ్చు ఇంకో మంచి సాంగ్ లో, అదే మీన్ అదే సాంగ్ లో వేరే స్టెప్ కి. బట్ ఇవన్నీ పక్కన పెట్టేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చెయ్యి ఇట్లా పెట్టి ఆ స్టెప్ వేసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏం పెర్వర్షన్ యాంగిల్ ని వీళ్ళు కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళకి ఏదైనా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా? అర్థం కావట్లేదు నిజంగా. అది అంతమంది ఆడియన్స్ చూస్తారు థియేటర్లో, ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు ఉంటారు. అసలు ఫ్యామిలీస్ కాదు, కుర్రోళ్ళే ఉన్నారు. లేకపోతే అందరు థియేటర్ అంతా అమ్మాయిలే ఉన్నారు, థియేటర్ అంతా అబ్బాయిలు ఉన్నారు. అప్పుడైనా సరే రాంగ్ కైండ్ ఆఫ్ మెసేజ్, రాంగ్ కైండ్ ఆఫ్ పెర్వర్షన్ ని మీరు కంక్లూడ్ చేస్తున్నట్టే కదా. ఇలాంటివి అసలు మనం డెఫినెట్లీ ఎంకరేజ్ అయితే చేయకూడదు.